నమస్తే. 14 సంవత్సరాల బాలుడితో తల్లి చెబుతోంది, నేను చంటి పిల్లగా ఉన్న నిన్ను చంపబోయిన అతి క్రూరమైన తల్లిని అని. ఆ పిల్లవాడు నవ్వుతా తల్లిని అడిగాడు, ఏమ్మా ఎందుకు అలా చేయదలుచుకున్నావని. అప్పుడు తల్లి తన కథ చెప్పడం మొదలెట్టింది. తాను ఒక మతాంతర వివాహం చేసుకున్నాను. అతను చాలా క్రూరుడు. అతను ఎప్పుడు నన్ను సరిగా చూసేవాడు కాదు. అయితే మతాంతర వివాహం చేసుకున్నందుకు తన కుటుంబం తనకు దూరమైంది. తాను తన భర్త మాత్రమే ఉండేవాళ్ళం. అయితే ఆయన ఒక్కోసారి ఊరు విడిచి వెళ్ళిపోతుండేవాడు. ఎన్నో నెలల తరబడి కనపడేవాడు కాదు. అయినా అవన్నీ భరించాను. అయితే మతాంతర వివాహం చేసుకున్న నన్ను అందరూ ఎగతాళిగా చూసేవాళ్ళు. అంతలో నేను గర్భవతిని అయ్యాను. నేను నీకు జన్మనిచ్చాను. అయితే ఈ అవమానాలు, ఈ ఆకలి బాధలు భరించలేక ఒక సమయంలో నేను ఆత్మహత్య చేయదలుచుకున్నాను. అయితే అనాథగా నిన్ను ఉంచడం ఇష్టం లేక చంపాలని ఒక విషయాన్ని తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చాను. అయితే అలా నిన్ను చంపదలుచుకున్న అతి క్రూరమైనటువంటి తల్లిని నేను అన్నాను. ఆ బిడ్డ ఎవరో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ బాగా పరిచయం ఉన్న అతి ప్రముఖ నటుడు మరియు విమర్శకుడు, అందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతనే ప్రకాష్ రాజ్. నమస్తే. 14 సంవత్సరాల బాలుడితో తల్లి చెబుతోంది, నేను చంటి పిల్లగా ఉన్న నిన్ను చంపబోయిన అతి క్రూరమైన తల్లిని అని. ఆ పిల్లవాడు నవ్వుతా తల్లిని అడిగాడు, ఏమ్మా ఎందుకు అలా చేయదలుచుకున్నావని. అప్పుడు తల్లి తన కథ చెప్పడం మొదలెట్టింది. తాను ఒక మతాంతర వివాహం చేసుకున్నాను. అతను చాలా క్రూరుడు. అతను ఎప్పుడు నన్ను సరిగా చూసేవాడు కాదు. అయితే మతాంతర వివాహం చేసుకున్నందుకు తన కుటుంబం తనకు దూరమైంది. తాను తన భర్త మాత్రమే ఉండేవాళ్ళం. అయితే ఆయన ఒక్కోసారి ఊరు విడిచి వెళ్ళిపోతుండేవాడు. ఎన్నో నెలల తరబడి కనపడేవాడు కాదు. అయినా అవన్నీ భరించాను. అయితే మతాంతర వివాహం చేసుకున్న నన్ను అందరూ ఎగతాళిగా చూసేవాళ్ళు. అంతలో నేను గర్భవతిని అయ్యాను. నేను నీకు జన్మనిచ్చాను. అయితే ఈ అవమానాలు, ఈ ఆకలి బాధలు భరించలేక ఒక సమయంలో నేను ఆత్మహత్య చేయదలుచుకున్నాను. అయితే అనాథగా నిన్ను ఉంచడం ఇష్టం లేక చంపాలని ఒక విషయాన్ని తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చాను. అయితే అలా నిన్ను చంపదలుచుకున్న అతి క్రూరమైనటువంటి తల్లిని నేను అన్నాను. ఆ బిడ్డ ఎవరో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ బాగా పరిచయం ఉన్న అతి ప్రముఖ నటుడు మరియు విమర్శకుడు, అందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతనే ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఒక కథ ఇది. ఆ నవ్వు ఇప్పటికీ అందరికీ మర్చిపోలేనటువంటి, ఆ చిన్నతనంలో తన చావుని జయించినటువంటి ఆ నవ్వు ప్రకాష్ రాజ్ ఈరోజు ప్రజలలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నిలిచాడు.